నమస్కారం. ఆధ్యాత్మిక సాధకులందరికీ స్వాగతం. ఈరోజు మనం విశ్వగురువు, త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయస్వామి గొప్పదనం గురించి తెలుసుకుందాం. భారతీయ సనాతన ధర్మంలో దత్తాత్రేయుడు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నాడు. ఆయనే ఆదిగురువు, గురువులకే గురువు. దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయ దంపతుల పుత్రుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చి ఆమె భక్తికి మెచ్చి ఆమెకు పుత్రులుగా జన్మిస్తామని వరమిచ్చాడు. అలా త్రిమూర్తుల అంశతో మార్గశిర పౌర్ణమినాడు దత్తాత్రేయుడు జన్మించాడు. అందుకే ఆయనను త్రిమూర్తుల స్వరూపంగా, జ్ఞానావతారంగా కొలుస్తారు. ఆయనకు 3 తలలు, 6 చేతులు ఉంటాయి. ఆయన వెనుక 4 వేదాలకు ప్రతీకగా 4 శునకాలు, కామధేనువు రూపంలో గోవు ఉంటాయి. దత్తాత్రేయుడి గొప్పదనం కేవలం త్రిమూర్తి స్వరూపంలోనే లేదు. ఆయన వినయానికి, జ్ఞాన సముపార్జనకు గొప్ప ఉదాహరణ. సాధారణంగా గురువులు శిష్యులకు జ్ఞానాన్ని బోధిస్తారు. కాని దత్తాత్రేయుడు జగద్గురువైనప్పటికీ ప్రకృతిలోని ప్రతి జీవిని, ప్రతి వస్తువునించి జ్ఞానాన్ని పొందారు. ఆయనకు 24 మంది గురువులు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. వారిలో భూమి, వాయువు, ఆకాశం, అగ్ని, నీరు, సూర్యుడు, చంద్రుడు, తేనెటీగ, చేప, పింగళవేశ్య, పాము, సాలెపురుగు, గడ్డిపోచ వంటివి ఉన్నాయి. ప్రతిదానినుంచి ఓ గొప్ప పాఠాన్ని నేర్చుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది లోకానికి బోధించారు. ఇది దత్తాత్రేయుడి విశేషమైన గుణం. దత్తాత్రేయుడి బోధనలు అద్వైత వేదాంత సారాన్ని వివరిస్తాయి. ఆయన భక్తి, జ్ఞాన, కర్మయోగాలను సమన్వయం చేసి మోక్షమార్గాన్ని చూపించారు. అహింస, సహనం, నిస్వార్థసేవ, సమభావం వంటి మహోన్నత సూత్రాలను ఆయన ప్రబోధించారు. కేవలం స్మరించినంత మాత్రాన భక్తులకు కరుణ చూపే స్మర్తృగామి దత్తాత్రేయుడు. కష్టాల్లో ఉన్నవారు నిస్వార్థంగా దత్తాత్రేయుడిని స్మరించినట్లయితే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటారని ప్రగాఢ విశ్వాసం. కలియుగంలో దత్తాత్రేయుడు వివిధ రూపాల్లో అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నారని నమ్మకం. శ్రీపాదవల్లభుడు, నృసింహ సరస్వతి, అక్కలకోట స్వామి, షిర్డీ సాయిబాబా వంటి అవతారాలు దత్తాత్రేయుడి అంశలే. గురుపూర్ణిమ రోజున, దత్త జయంతి రోజున దత్తాత్రేయుడిని విశేషంగా పూజిస్తారు. ఆయనను ఆరాధించడం వల్ల జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని, సమస్త పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్మకం. దత్తాత్రేయుడు మనందరికీ జ్ఞానజ్యోతిని ప్రసాదించి సన్మార్గంలో నడిపించుగాక. ఓం శ్రీ గురుదేవ దత్తా.